నిజం చెప్తున్నానండి, చాలా అంటే చాలా బాగుంది. పక్కా ట్రై చేయాలి ఇది మాత్రం అండి. అలా కలుపుకొని తింటే ఏం లేదండి. వాక్కాయ పప్పు అంటే సింపుల్‌గా మీకు చెప్పాలంటే కొంచెం మామిడికాయ పప్పుకి దగ్గరగా అండ్ తాలింపు పప్పుకి కూడా దగ్గరగా ఉంటుందన్నమాట. సో, ఇంక మరి ఈ వాక్కాయ పప్పుకి వాక్కాయలనైతే మనం బాగా శుభ్రంగా కడిగేసుకొని తీసుకుందాం. అంటే ఎంత తీసుకోవాలి, ఎంత పప్పుకి ఎలా తీసుకోవాలి అంటే మీరు ఏ కప్పుతో అయితే పప్పు తీసుకుంటున్నారో అదే కప్పుతో ఈ వాక్కాయలను కూడా తీసుకొని కట్ చేసుకొని వాటిలో ఉన్న సీడ్స్ ఉంటాయి కదా అవి తీసేసుకోండి. అండ్ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళతో తీపిచ్చేసేయండి. ఎందుకంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇంకా మనం ఎక్కువ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా టైం అయితే తీసుకుంటుంది. అంటిల్ అండ్ అన్లెస్ మనం చాలా ఫాస్ట్గా చేసుకుంటే తప్ప. సో నాకైతే ఈ కొన్ని కాయలకి నేను మరి బిగినర్ కాబట్టి నాకు ఒక 15 మినిట్స్ పట్టిందనమాట. సో అంతలోకి పక్కనైతే కందిపప్పుని నేను కడిగేసుకొని నానబెట్టుకున్నాను. సో ఇన్ బిట్వీన్ ఇవైతే కాయల్లోంచి పిక్కలను అయితే తీసేస్తున్నాను అనమాట. అండ్ ఈ పప్పుని ఇంకా నేను 15 మినిట్స్ తర్వాత స్టవ్ మీద పెట్టేసి అంతలోకి మిగతా కాయలు కూడా మనము లోపల ఉన్న పిక్కలను అయితే తీసేసుకుందాము. ఏంటక్క 15 మినిట్స్లో కాయలు అయిపోయాను, పప్పు కూడా నానబెట్టాను అంటున్నావు ఏంటి అసలు అంటే ఏం లేదండి, నేను పప్పు నానబెట్టిన 15 మినిట్స్ తర్వాత ఈ కాయలు స్టార్ట్ చేశాను అనమాట. సో ఇంకా ఈ కాయలకి ఇచ్చిన 15 మినిట్స్ అవ్వలేదు. ఇక చిన్న మ్యాథ్స్ లాజిక్ ఉంది అంతే, అంతకు మించి ఇంకేం లేదనమాట. సో 15 మినిట్స్ కన్నా ఎక్కువైనా మనం పప్పుని నానబెట్టుకోవచ్చు. సో ఇంకా నేనైతే ఆ పప్పు నానిపోయింది అనిపించింది కాబట్టి ఇంక స్టవ్ మీద పెట్టేసి ఇన్ బిట్వీన్ ఈ కాయలకున్న పిక్కలన్నీ తీసుకుంటున్నాను అనమాట. అండ్ మీకు ఒక విషయం తెలుసా, ఈ పిక్కలు ఏవైతే ఈ కాయలు ఉన్నాయో ఆ కాయల్ని చెర్రీస్ కింద మార్కెట్లో అమ్ముతున్నారనమాట. చెర్రీస్ లాగా ఎలాగా అని అడిగితే వీటిని షుగర్ సిరప్ ఉంటుంది కదా, షుగర్ సిరప్లో బాగా ఉడకబెట్టి దాంట్లో కొంచెం ఫుడ్ కలర్ వేసి ఇంకా వీటిని చెర్రీస్ అని అమ్ముతున్నారు. సో మీరు ఇలాంటి స్కామ్స్కి అయితే అస్సలు గురవద్దు. అండ్ మీకు డిఫరెన్స్ ఎలా తెలియాలి, ఇది చెర్రీసా లేకపోతే వాక్కాయలా అని ఎలా తెలియాలి అని అంటే చెర్రీస్ అయితే రౌండ్గా ఉండి ఇలాగ మెత్తగా ఉంటాయి అన్నమాట. ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి. సో అది ఫస్ట్ చేంజ్. నెక్స్ట్ చెర్రీస్లో అయితే మొత్తం కలిపి ఒక చిన్న పిక్కలాగా ఉంటుంది అనమాట. వీటికి అలా కాదు. చెర్రీస్ కన్నా చిన్న అంటే ఉసిరికాయలో పిక్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది మెయిన్ చెర్రీస్కి. వీటికైతే కొంచెం చిన్న పిక్కలు ఉంటాయి అన్నమాట. సో ఈ గ్యాప్లో మన పప్పు అయితే కొంచెం ఉడికింది. నేనైతే దీన్ని విజిల్ పెట్టుకోవట్లేదు. విజిల్ పెట్టుకోకుండానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ యూట్యూబ్ వాళ్ళు ఎలా చెప్పారో అలానే ఫాలో అవుతున్నాను అనమాట. యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవుతున్నాను. మరి ఈ పప్పు ఎలా ఉంటుందో చూడాలి టేస్ట్ అయితే. వాళ్ళైతే మరి మామూలు హైప్ ఇవ్వలేదు. సో అది చిన్న ఛానల్ కూడా కాదనమాట. ఇంకా మరి యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవుతున్నాను. బట్ ఒకటే చిన్న చేంజ్, వాళ్ళు పొయ్యి మీద చేస్తే నేను స్టవ్ మీద చేశాను అనమాట. కట్టెల పొయ్యి మీద చేస్తే నేను ఇలా స్టవ్ మీద చేస్తున్నాను. అదొకటే. సో దీంట్లోకి అయితే నేను ఒక ఉల్లిపాయ, 2 టమాటోలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇది ఇద్దరికి మాత్రమే. నాకు విజిల్ పెట్టకుండా ఈ కన్సిస్టెన్సీలో రావడానికి చాలా టైం పట్టిందండి. సో మీరు ఒకవేళ ఈ కాయలతో పప్పు విజిల్ పెట్టకుండా చేయాలనుకుంటే మాత్రం కొంచెం త్వరగానే వంట స్టార్ట్ చేసుకోవాలి, లేకపోతే లేట్ అయిపోద్ది అనవసరంగా. సో వీటిని అయితే ఇప్పుడు బాగా మ్యాష్ చేసుకుందాం మనము. మ్యాష్ చేసుకున్న తర్వాత ఇంకా వీటితో కాంబినేషన్ అయితే అప్పడాలు కానీ, వడియాలు కానీ, లేకపోతే పెరుగు మిరపకాయలు కానీ బాగుంటాయని చెప్పేసి సజెస్ట్ చేశారు. సో నేను మా ఇంట్లో పెట్టుకున్న వడియాలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఈ వీడియో కింద అయితే నేను ట్యాగ్ చేస్తాను. ఖచ్చితంగా వీడియో అయితే చూసేసేయండి. పర్ఫెక్ట్ వచ్చాయండి. నేను ఏంటది చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అనమాట. ఫెయిల్ అయితే అవ్వలేదు వడియాల రెసిపీ. అండ్ ఇవి అప్పడాలు అయితే బయట కొన్నామన్నమాట. ఇంకా పప్పుకైతే తాలింపు పెట్టేసుకుంటున్నాను. సో దాంట్లోకి కొంచెం మినపప్పు, కొంచెం పచ్చెనగపప్పు, తాలింపు సామాన్లన్నీ వేసి తాలింపు పెట్టేసుకున్నాను. సో ఫైనల్లీ నా ఫేవరెట్ ఈ రోజు నుంచి నా ఫేవరెట్ అయిపోయిందండి. నిజంగా ఎంత బాగుందంటే అనమాట, ఎంత బాగుంది. బాబా దీంట్లోకి కొంచెం మామిడికాయ పచ్చడి, కొంచెం పప్పు, ఎంత బాగుంది ఏంటండి. అలా కలుపుకొని తింటే